మనము డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ కలెక్ట్ చేసాం కదా టిష్యూ పేపర్ పైన. అయితే 2 టైప్స్ గా మనము గ్రో చేసాము. ఒకటేమో ఇలాంటి చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి. దాంట్లో కొంచెం కింద హోల్స్ చేసేసి కోకోపీట్ వేసేసి ఈ సీడ్స్ దాంట్లో వేసేసి ఒక టిష్యూ పేపర్ తో దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టి టోటల్ గా కవర్ చేసేసాము. అయితే 5 days కి ఇలా సీడ్లింగ్స్ వచ్చేసాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే పేపర్ కప్స్ తీసుకున్నాము. పేపర్ కప్స్ లో సాయిల్ మిక్స్ ఒకటి తయారు చేసాం అనమాట. సాయిల్ మిక్స్ లో 50% కాంపోస్ట్ వాడతాము, శాండ్ 40% వాడతాము, అంటే ఇసుక 40% వాడతాము. అలాగే 10% కౌడంగ్ అనమాట. కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము. ఆ సాయిల్ మిక్స్ వేసి ఈ సీడ్స్ వేసాము. ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో. కోకోపీట్ కంటే ఎక్కువగా సాయిల్ మిక్స్ లో వేసినవి మాత్రం బాగా హెల్దీగా వచ్చాయి. ఇవి కొంచెం పెద్దగా అవుతే మరి వేరే పాట్స్ లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ లో కూడా ఒకటి పెట్టాను, అదేమో ఇలాగా చిన్న చిన్న థాన్స్ కూడా వచ్చాయి దానికి. ఈ చిన్న పాట్ 5 inches పాట్ ఇది. దీంట్లోనే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇంకా గువావా ప్లాంట్ కూడా పెరుగుతుంది. చాలా చిన్న పాట్, అంటే 5 inches కదా, అయినా కూడా సాయిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా చిన్నగా ఉన్నా కూడా ఇది ఒక 1.5 year ప్లాంట్ ఉండొచ్చు. దీనికి బ్రాంచెస్ చూడండి ఎంత బాగున్నాయో. దీనికి థాన్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ లో దీని రూట్ సిస్టమ్ బాగాలేదని చిన్న చిన్న పుల్లలు పెట్టాను. ఇప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చేసాయి. ఇంకో బ్రాంచ్ అయితే సాయిల్లో అలా పడి పెరుగుతుంది. మరి అది కూడా దానికి కూడా రూట్స్ వస్తాయేమో తెలీదు. జామ ప్లాంట్ వచ్చేసి ఇది కూడా సీడ్ తోట గ్రో చేసాము. ఇది ఒక 6 months తర్వాత పెట్టినది. సో ఇది కూడా బాగా పెరుగుతుంది. జనరల్ గా మన ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కూడా 9 inches పాట్స్ లోనే ఉన్నాయి. కొన్ని అయితే మరి 6-7 inches పాట్స్ లోనే ఉన్నాయి. చాలా చిన్న పాట్స్ అన్నమాట. కానీ వాటికి రెగ్యులర్ గా ఫర్టిలైజేషన్, లిక్విడ్ ఫర్టిలైజేషన్, నార్మల్ ఫర్టిలైజేషన్, డైలీ ఫర్టిలైజేషన్ అలా చేస్తూ ఉంటాము. అయితే మంచి కాపు కూడా వస్తుంటది. చిన్న పాట్స్ అయినా కూడా భలే కాపు వస్తుంది అనమాట. అయితే మన చిన్న పాట్స్ లో చిన్న చిన్నగా ఉంటాయి కదా, అయితే చాలా మంచి ఫీడర్స్ అనమాట. అంటే బాగా ఎక్కువగా బలంగా ఉండాలంటే వాటికి ఫర్టిలైజేషన్ అవన్నీ వెయ్యాలన్నమాట. లేకపోతే అవి పెరగవు. మామూలు సాయిల్ లో అయితేనేమో అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసేసుకుంటాయి న్యూట్రియన్స్. ఈ పాట్ లో కదా, చిన్న పాట్ లో న్యూట్రియన్స్ వచ్చే ఆస్కారం చాలా తక్కువ. అయితే మనమే దాన్ని ఫీడ్ చేస్తూ ఉండాలి. అయితే మన చిన్న పాట్స్ లో మంచి ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. ఈ ఫర్టిలైజర్ మంచి పెస్టిసైడ్ కూడా అన్నమాట. చాలా సింపుల్ ఫర్టిలైజరే, ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు, కానీ చాలా బాగా గ్రోత్ వస్తుంది అనమాట. అయితే 2-3 days తర్వాత ఇలాగా బాగా హెల్తీగా గ్రో అయ్యాయి. చాలా గ్రీన్ గా ఉన్నాయి అన్నమాట. ఫ్రెష్ లీవ్స్ మాత్రం గ్రీన్ కలర్ లో వచ్చాయి. అయితే ఇది సీడ్లింగ్స్ కే కాకుండా అన్ని ప్లాంట్స్ కూడా వేయొచ్చు. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఒక 10 pots కి వాడుతున్నాను కాబట్టి ఒక 2-3 spoons పుట్నాల పప్పు అనమాట. పాడైపోయినా పర్లేదు, అంటే ఫ్రెష్ పుట్నాలే అవసరం లేదు, పాడైపోయిన పుట్నాలు కూడా తీసేసుకోవచ్చు. ఈ పుట్నాలు వచ్చేసి ఇంత 2-3 spoons తీసుకున్నాను. ఇది మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఒక 3 spoons వేసుకోవాలి. పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా, 3 spoons వేసుకోవాలి. తర్వాత ఇది సిజమీ కేక్. సిజమీ కేక్ అంటే నువ్వుల పిప్పి అనమాట. ఇది గానుగులో పట్టించినాక మిగిలిపోయిన పిప్పి దీనిది లెఫ్ట్ ఓవర్ అనమాట. దీని పౌడర్, ఇది పౌడర్ ఇలా చేసి పెట్టాను అనమాట. ఈ సిజమీ కేక్ పౌడర్ చేసి పెట్టాం కదా, ఇది ఒక 2 spoons వేస్తున్నాను. నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అన్ని ఎన్పికేలు అన్ని కూడా సిజమీ కేక్ లో ఉంటాయి. నెమటోడ్స్ ఇంకా పెస్ట్స్ ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అయితే మంచి పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. తర్వాత కొంచెం బెల్లం తీసుకున్నాను. బెల్లం ఒక స్పూన్ అంత తీసుకున్నాను. ఇంత చిన్న రౌండ్ ఒక నిమ్మకాయ ఇంత సైజ్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసి దీంట్లో వాటర్ వేసేసేయాలి. వాటర్ ఒక గ్లాస్ అంత వేసాను. వాటర్ వేసేసినాక మూత పెట్టేసేయాలి. ఒక 3 days ఫర్మెంట్ చేయాలి. 2 days అయినాక ఒకసారి కలపాలన్నమాట. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఫర్మెంట్ చేస్తే మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ఇది ఫర్మెంట్ అయినాక సొల్యూషన్ ఇలాగ వైట్ కలర్ లో అయిపోయింది.
ఇలాగా స్ట్రాంగ్గా అయింది, థిక్గా అయింది సొల్యూషన్. ఈ సొల్యూషన్లో ఇంకొక చిన్న లిక్విడ్ కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు నేను వాడే ఫర్టిలైజర్ వచ్చేసి సీడ్లింగ్స్కి వాడుతున్నాను, అలాగే బోరాన్ డెఫిషియన్సీకి కూడా వాడుతున్నాను అనమాట. ప్లాంట్స్లో బోరాన్ డెఫిషియన్సీ ఉంటుంది. బోరాన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ స్టంటెడ్ గ్రోత్ పెరుగుతుంది, అంటే సరిగ్గా పెరగదు, రౌండ్గా అయిపోతాయి అనమాట లీవ్స్. అలాగే టిప్స్ అన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట, అంటే చిగుళ్ళు ఉంటాయి కదా అవి ఎక్కువగా ఎండిపోతుంటాయి. ఎక్కువగా టమాటోకి ఇంకా మిర్చికి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మందార మొక్కలకు కూడా మొగ్గలు అవన్నీ ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది బోరాన్ డెఫిషియన్సీ వల్ల అలాగవుతుంది అనమాట. అందుకే ఈ లిక్విడ్ వాడుతున్నాను. ఈ లిక్విడ్ వచ్చేసి కాఫీ అనమాట. కాఫీ అంటే మనము నార్మల్గా ఫిల్టర్ కాఫీ వాడతాం కదా, కాఫీ ఫిల్టర్ చేసేసినాక వాడేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కాఫీ పౌడర్ ఉండిపోతుంది కదా, ఆ పౌడర్ ఉండిపోయిన దాంట్లో వాటర్ వేసేసి పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత అది మళ్ళీ ఈ పౌడరు ఇంత డార్క్గా అవుతుంది అనమాట వాటరు. ఆ వాటర్ ఇది వాడుతున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఒక 2-3 డేస్ పెట్టిన తర్వాత ఈ వాటర్ వాడుతున్నాను. అంటే ఇది కూడా ఒక ఫర్మెంట్ అయ్యి 2-3 డేస్ అవుతుంది అనమాట ఈ కాఫీ వాటర్ కూడా. సో ఈ కాఫీ వాటర్ వచ్చేసి మంచి పెస్ట్ కంట్రోల్ కూడా అనమాట. మనము స్లగ్స్కి ఇంకా స్నేయిల్స్కి అంటే నత్తలకి ఇంకా జలగలకి సాయిల్ జలగలు ఉంటాయి కదా, జలగలు అంటారు అనుకుంటా, స్నేయిల్స్ అండ్ స్లగ్స్కి, దానికి ఒక కాఫీ పౌడర్ వాడినాము, ఒక పెస్టిసైడ్ అని ఒక వీడియో వేసాము, అది పౌడర్ వాడామన్నమాట. అలాగే ఇది లిక్విడ్ రూపంలో వాడుతున్నాము. అలాగే కాఫీలో ఫర్మెంట్ అయిన తర్వాత మంచి బోరాన్ కంటెంట్ పెరుగుతుంది అనమాట. అందుకే ఫర్టిలైజేషన్ లాగా కూడా పనిచేస్తుంది, అలాగే అది పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ కాఫీ వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ కలిపిన తర్వాత ఇది చాలా స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అయిందనమాట. ఇది మనం డైరెక్ట్గా ఇలా వేయలేమన్నమాట. అయితే ఇప్పుడు నేను చిన్న ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను కదా, నార్మల్ గ్లాస్, ఆ గ్లాస్లో జస్ట్ ఒక 10% కూడా లేదు అంత వేసాను స్ట్రాంగ్ లిక్విడ్. దీంట్లో టోటల్గా మొత్తం వాటర్ వేసి డైల్యూట్ చేసేసేయాలన్నమాట. వాటర్ వేసిన తర్వాత మాత్రమే వాడాలన్నమాట, లేకపోతే చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. ఎందుకంటే సెసమీ ఫర్టిలైజర్ చాలా నైట్రోజన్ ఉంటుంది, అలాగే కాఫీలో కూడా నైట్రోజన్ ఉంటుంది అనమాట. ఎక్కువ నైట్రోజన్ అయిపోతే మొక్కలు మాడిపోతాయి. అలా కాకుండా డైల్యూట్ చేసుకొని వాడాలి. అయితే ఇప్పుడు మనం చిన్న పాటికి వేద్దామని అనుకుంటున్నాం కదా, అందుకే ఇది ఫస్ట్ టైం అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ వేసేది ఈ ప్లాంట్స్కి, ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఇంకా జామ ప్లాంట్కి. సో లైట్గా కొంచెం వేసాను. అయితే కూడా భయం వేస్తుంది కాబట్టి వెంటనే నేను వాటర్ వేసేసాను, ఏమైనా మళ్ళీ ఎక్కువగా స్ట్రాంగ్ అయిపోతే ప్రాబ్లం అవుతుందని కొంచెం వేసాను. అది కొంచెం మంచిగా పుంజుకున్న తర్వాత మళ్ళీ బాగున్నాయి అని అంటే నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఈ ప్లాంట్స్కి మాత్రం చాలా తక్కువ వేసాను. అలాగే ఈ మిరప మొక్కకి ఇప్పుడు కాయలు వచ్చేసాయి, జస్ట్ 2 వీక్స్కే చాలా పూలు వచ్చేసాయి అండ్ గ్రోత్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా చిన్నగా ఉండేది ప్లాంట్, ఇప్పుడు అన్ని ప్లాంట్స్ కూడా చాలా పెద్దగా గ్రో అయిపోయాయి అనమాట. అండ్ ఇప్పుడు కాయలు కూడా వచ్చేసాయి, ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ పాట్ వచ్చేసి కేవలం 7 ఇంచెస్ పాటే అనమాట. దీంట్లో చామంతి మొక్క కూడా ఉంది, అలాగే మిరప మొక్క కూడా ఉంది, అలాగే జామ మొక్క, వేరే ప్లాంట్స్ ఇంకా ఆలు ప్లాంట్ కూడా పెరుగుతుంది దీంట్లోనే. మన పాట్లో అంటే అన్ని కలిపి ఒకటేసారి పెరుగుతూ ఉంటాయి, స్పేస్ తక్కువ ఉండటం వల్ల ఒకే దాంట్లో వేయాల్సి వస్తుంది. అయితే ఫీడింగ్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కూడా, ఫర్టిలైజర్లు రెగ్యులర్గా వేస్తూ ఉండాలి. అలానే స్ట్రాంగ్ ఫర్టిలైజర్స్ డైలీ వేయకూడదు, అలా వేయట్లేదు కూడా, లైట్గా ఒక గ్యాప్ ఇచ్చుకుంటూ వేస్తూ ఉంటాం అనమాట. డైలీ ఫర్టిలైజర్ వేస్తే మాత్రం కొంచెం డైల్యూటెడ్గా వేస్తూ ఉంటాము. అలాగే ఈ ఫర్టిలైజర్ కూడా చామంతికి ఇంకా యాపిల్ బేర్కి ఇంకా మిగతా ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలాంటి ఫర్టిలైజర్ వేసేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి టొమాటోకి ఇంకా చిల్లీకి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే నిమ్మ చెట్టు కూడా ఒక 2-3 గ్లాసెస్ వేసాను. ఇది చాలా పెద్ద ప్లాంట్ కదా, ఒక 12 to 13 feet ఉందన్నమాట ప్లాంట్. అంటే రైస్ బ్యాగ్లో పెంచాము, 25 kgs రైస్ బ్యాగ్లో షిఫ్ట్ చేసాము, అదే బ్యాగ్లో పెరుగుతుంది అనమాట. సో పెద్దగా ఉంది కాబట్టి 2-3 గ్లాసెస్ వేసాను. అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మనం పెస్ట్ కంట్రోల్ లాగా కూడా వాడచ్చు, అలాగే ఫోలియర్ స్ప్రే లాగా కూడా వాడచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఫోలియర్ స్ప్రే లాగా వాడుతున్నాము అని అంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి, స్ప్రే బాటిల్లో వేసేసి స్ప్రే చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీని లెఫ్ట్ ఓవర్ ఉండిపోయింది కదా, దీంట్లో పప్పు పౌడరును ఇంకా సెసమీ కేక్ పౌడర్ ఇంకా దీంట్లో వాటర్లో ఉండిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనం కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా, కంపోస్ట్ బిన్లో ఈ సొల్యూషన్ లెఫ్ట్ ఓవర్ లాస్ట్లో
ఉంటుంది కదా, అది వేసేసేయచ్చు. వేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మట్టి వేసేసేయాలి, లేకపోతే ఫంగస్ వచ్చేస్తుంది సాయిల్లో. సో అలా చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్. విపరీతమైన గ్రోత్ వస్తుంది అనమాట ప్లాంట్లో. మంచి ఫ్లవరింగ్ వచ్చింది. చిల్లీ ప్లాంట్ ఇంకా టొమాటో ప్లాంట్, టొమాటోస్ సైజు కూడా చాలా పెద్దగా పెరిగాయి అన్నమాట. అంటే చిన్న పాట్ అయినా కూడా సైజు వాటి చాలా పెద్దగా పెరిగాయి. అయితే చిల్లీ ప్లాంట్లో మాత్రం ఫ్లవరింగ్ మాత్రం భలే వస్తుంది. మల్లెపూల్లాగా చాలా పూలు వచ్చేసాయి అన్నమాట. కాయలు కూడా వచ్చాయి, సైజు కూడా చాలా పెద్దగా పెరిగాయి అన్నమాట. సో ఇంత చిన్న పాట్స్లో కూడా మంచి ఫర్టిలైజర్ వేసుకొని మనము మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.